సో ర్యాండమ్ ఫారెస్ట్ ట్రీస్. సో మనం ముందు ఎలాగో డెసిషన్ ట్రీస్ గురించి చెప్పుకున్నాం కదా, సో అలాగే ర్యాండమ్ ఫారెస్ట్ ట్రీస్ కూడా. సో బట్ ఇక్కడ ఏంటంటే, సో మెనీ డెసిషన్ ట్రీస్ అనేది తీసుకొని దాని మీద వర్క్ అవుతాయి, కానీ దాన్ని ర్యాండమ్ ఫారెస్ట్ అంటాం. ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటి, చాలా ట్రీస్ ఉండడం. చాలా ట్రీస్ అంటే చాలా డెసిషన్స్ అని ఒకదానికొకటి ఉండడం. సో దాన్ని మనం ర్యాండమ్ ఫారెస్ట్ అంటాము. ఇది బోత్ క్లాసిఫికేషన్ వర్క్ అవుతుంది అండ్ రిగ్రెషన్ మీద కూడా వర్క్ అవుతుంది. అంటే ఏదైనా ప్రిడిక్ట్ చేయగలదు అండ్ అలాగే బైనరీ ప్రిడిక్షన్ లాగా ఎస్ కానీ నో కానీ కూడా ప్రిడిక్ట్ చేయగలదు అనమాట. సో దీనికి ఎందుకు ర్యాండమ్ ఫారెస్ట్ అని పెట్టామంటే, సో కలెక్షన్ ఆఫ్ మెనీ ట్రీస్ ఉంటుంది కాబట్టి ర్యాండమ్నెస్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సెలెక్టింగ్ డిఫరెంట్ డేటా శాంపిల్స్, సెలెక్టింగ్ ఫీచర్స్ దిస్ ర్యాండమ్. సో ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇట్ మేక్స్ మోడల్ స్ట్రాంగర్ అండ్ లెస్ ఓవర్ ఫిట్టెడ్ కింద చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే హౌ ర్యాండమ్ ఫారెస్ట్ వర్క్స్. సో ఎలా వర్క్ అవుతుందంటే, సో మల్టిపుల్ ర్యాండమ్ శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ డేటా సెట్ నుంచి మల్టిపుల్ ర్యాండమ్ శాంపిల్స్ అనేది తీసుకున్న మల్టిపుల్ ర్యాండమ్ శాంపిల్స్ నుంచి ఒక డెసిషన్ ట్రీ అనేది ట్రైన్ చేస్తాం ప్రతి ఎగ్జాంపుల్ మీద. సో ఎవ్రీ స్లిప్డ్ దగ్గర కూడా మనం ఏం చేస్తామంటే, ఒక లాస్ట్లో ఒక ఆన్సర్ అనేది ప్రిడిక్ట్ అవుతుంది కదా. సో ప్రిడిక్ట్ అయిన ఆన్సర్ కటువంటి మెజారిటీ ఆఫ్ ఓటింగ్, సింపుల్గా చెప్పాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ 1, ట్రీ 2, ట్రీ 2 ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క డెసిషన్ అల్గోరిథం యాక్చువల్లీ. సో ఓవరాల్ అన్ని డెసిషన్స్ కలిపితే మనకు వచ్చేది ర్యాండమ్ ఫారెస్ట్ కదా. సో మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దేనికి వస్తే అది లాస్ట్ ఆన్సర్ అనేది ప్రిడిక్ట్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ 1 ఒకటే ఏ వచ్చింది, మీద ట్రీ 2, ట్రీ 3 మొత్తం కూడా బి వచ్చింది కాబట్టి మెజారిటీ ఆఫ్ ఓటింగ్ బి కాబట్టి మనకు ఫైనల్ క్లాస్ బి అనేది అవుతుంది. సో అలా ర్యాండమ్ ఫారెస్ట్ అనేది తీసుకుంటుంది అనమాట. సో కోడింగ్ కూడా సేమ్ అంతే. సమ్ డేటా సెట్స్ తీసుకున్నాం, దానికి ట్రైనింగ్ ఇచ్చాము, దాన్ని ప్రిడిక్ట్ చేస్తే 1 వచ్చింది. సో ఇది సింపుల్.